నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. అయ్యా, నవంబర్ నెల యొక్క మొట్టమొదటి ఆదివార పాలనలో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకను చేరవలసిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆటంకాన్ని తొలగించి మార్గం సరళం చేసి సకాలానికి నీ మందిరాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మేమందరము నీ మందిరములో నీ ఎదుట క్రమముగాను జాగ్రత్తగాను నా తండ్రి వ్యవహరించడానికి మాకు దీవెనకరంగా మీకు మహిమకరముగా మసలుకోవడానికి సహాయం చేయండి. అందుకొరకు పాటలు పాడినప్పుడు మా స్వరాలను ముట్టండి. నా తండ్రి గంభీరమైన స్వరముతో ఎలుగెత్తి పాటలు పాడి నేను స్తుతించి ఘనపరిచి ఆనందించడానికి ఆశీర్వించబడడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, మరి నీ వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు నీ వాక్యముతో మా హృదయాలు నింపండి. మా హృదయంలో నీ యొక్క వాక్యము మా జీవితంలో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. అలాగే ప్రార్థించినప్పుడు ప్రార్థన శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభువా, నీ పరిశుద్ధ బాలను స్వీకరించినప్పుడు అందుకు కాసినటువంటి యోగ్యత మాకందరికీ అనుగ్రహించమని, ఈ రీతిగా మీ సహాయం మాకు అనుగ్రహించి ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరి విషయంలోనూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ ప్రేమలో, మీ వాక్యములో, మీ మార్గములో స్థిరపరిచి నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర పత్రి భాగంగా దావీదు రాసినటువంటి 38వ కీర్తనను ప్రేమచంద్ర గారు మనకు ఉత్తర పత్రి భాగంగా చదువుతారు. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉద్రేకత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపము వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుతున్నవి. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకునుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులు నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలిచి ఉన్నారు, నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు. నా ప్రాణము తీయ చూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడినైనట్లు నేను వినకయున్నాను, మోగవాడినైనట్లు నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకులేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను. 17 నేను పడబోవునట్లున్నాను, నా మనోదుఖము నేనెన్నడూ విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు.
అన్నారు. యెహోవా నన్ను విడవకము, నా దేవ నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సింహాసనకు త్వరగా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పాటలు మనం విందాం. మొదటిగా ఆనందు, తర్వాత సంధ్య, చివరిగా స్వర్ణలత. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయితూ, యేసుని కృపను తొలగించుతూ, ప్రభు ప్రేమను తలపోయితూ, యేసుని కృపను సితారలు, నా హృదయము పాడి
నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే
స్తుతి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవా
ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు సువర్ణం గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వేదవాక్య పఠనము రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1 10 వచనములు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనను అనెను. గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పెను. గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 10 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోనని చెప్పెను. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు పబడను గాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము ఇలాగునా చేసియుండా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం రాజుల 2వ గ్రంథం 1 10 వచనాలు. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, ఏలియా ఎత్తబడినది ఎచ్చటికి. ఏలియా ఆత్మను ఎలీషా ఎందుకు కోరుకున్నాడు? ఏలియా దుప్పటి ఎలీషాకి ఎందుకు ఇవ్వబడింది? ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఏలియా ఎత్తబడ్డాడు, అది ఇంకా చర్చోపచర్చలుగానే కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది.
ఏలియా ఆత్మని ఎలీషా ఎందుకు కోరుకున్నాడు? అది కూడా చర్చోపచర్చలుగా కొనసాగుతూనే ఉంది. ఎలీషా ఏలియా ఆత్మను అడిగితే ఏలియా దుప్పటి ఎందుకు ఇవ్వబడింది? ఈ 3 విషయాలు వివాదాంశాలుగా ఉన్నాయి నేటి క్రైస్తవ ప్రపంచంలో. మరి క్రిస్మస్ సమీపిస్తుంది కాబట్టి ఎప్పుడు మనం క్రిస్మస్కి అనుబంధంగా నవంబర్ నెల నుంచి ఆ పూర్వపురాలను బట్టి ఆధారం చేసుకుంటూ క్రిస్మస్ రోజుకి క్రిస్మస్ మెసేజ్ని మనం తీసుకొస్తాం. క్రిస్మస్ పండుగకి పూర్వరంగం ఇది ప్రారంభం కాబట్టి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాం. చదివినటువంటి వాక్య భాగం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. కానీ ఇంకా కొనసాగింపుగా 18వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేస్తాం. ఇందులో మొదటి విషయం, ఏలియా ఎత్తబడినది ఎక్కడికి అనేది మొదటి మనం ధ్యానం చేద్దాం. డిబేట్లు జరుగుతూ ఉన్నాయి ఏలియాని గురించి. ఏలియా రాబోయే 2 సాక్షుల్లో ఒకడు అని, ఒకడు కాదు అని మనం నిర్ధారణ చేసి బైబిల్ ఆధారంగా యూట్యూబ్లో మనం ఎప్పుడో చెప్పేశాం. కానీ ఇంకా చర్చలే. అలాగే ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు అని శాటిలైట్ ఛానల్స్లో వాళ్ళే, పుస్తకాలు రచయితలు వాళ్ళే, డిబేట్లలో వాళ్ళే పరలోకానికి వెళ్ళాడు. చూద్దాం ఎక్కడికి వెళ్ళాడు. ఈ రాజుల గ్రంథాన్ని రాసింది ఇర్మియా ప్రవక్త. రాజుల గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇర్మియా ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చెబుతున్నాడు ఈ గ్రంథంలో? మొదటి వచనం చూడండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాని ఎక్కడికి అని ఇర్మియా గ్రంథకర్త అయిన ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు. ఆకాశమునకు అన్నాడు. అంతే, గ్రంథకర్త చెప్పిన మాట. ఈ గ్రంథకర్త ఈ గ్రంథాన్ని రాసే టయానికి ఏలియా ఎత్తబడ్డము అంతా అయిపోయిన తర్వాత ఇర్మియా ప్రవక్త రాశాడు ఈ గ్రంథాన్ని. ఏ రీతిగా సృష్టి అంతా అయిన తర్వాత, ఆదాము కాలం అంతా, నోవా కాలం అంతా, అబ్రహాం కాలం అంతా అయిపోయిన తర్వాత మోషే ఏ రీతిగా ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాలు రాశాడో, అన్నీ జరిగిన తర్వాత రాసిన వాడు కరెక్ట్గా రాస్తాడు కదా దేవునికి ఆత్మచేత రాసినప్పుడు. అలాగే ఇక్కడ ఇర్మియా ప్రవక్త రాశాడు. చిన్న ప్రవక్త కాదు ఇర్మియా ప్రవక్త, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తల్లో ఒకడుగా చెప్పబడినవాడు. ఈ ఇర్మియా ప్రవక్త రాజు గ్రంథాన్ని రాస్తూ ఒక గ్రంథకర్తగా, ఒక పెద్ద ప్రవక్తగా చెప్పిన మాట ఏమిటి? మొదటి వచనంలో ఏలియా ఎక్కడికి ఎత్తబడ్డాడు? ఆకాశమునకు ఎత్తబడెను. అలాగే ఎక్కడికి ఎత్తబడ్డాడు? 11వ వచనం 2వ భాగం చూడండి. అదే అధ్యాయం 11వ వచనం 2వ భాగం. అప్పుడు ఏలియా సుడిగాలి చేత, సరిపోయిందా? ఏలియా ఇర్మియా ప్రవక్త చెప్పాడు, ఏలియా అక్కడికే ఆరోహణమయ్యాడు. సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయెను. అది జరిగిన తర్వాత గ్రంథకర్త అయిన ఇర్మియా ప్రవక్త సుడిగాలి చేత ఆకాశమునకు ఏలియా ఎత్తబోతున్నాడు అని ప్రారంభించాడు. సరే, ఇది గ్రంథకర్త చెప్పిన మాట, జరిగినట్టుగా చెప్పినట్టుగా ఈ 2 వచనాల్లో మనకు అర్థమవుతా ఉంది. ఏలియా ఏం చెప్పాడో చూద్దాం. ఇదే అధ్యాయం 9వ వచనంలో ఎలీషాతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడకమును నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, నేను నీ యొద్ద నుండి తీయబడకమునుపు, ఏలియా చెప్పుచున్న మాట, నీ యొద్ద నుండి నేను తీయబడకమునుపు నీకేమి కావాలో అడుగు. గ్రంథకర్త అయిన ఇర్మియా అయితే ఆకాశమునకు అన్నాడు. అలాగే జరిగినట్టుగా 11వ వచనం 2వ భాగంలో మనం చూస్తున్నాం. ఎలీషా గురువు అయిన ఏలియా ఏం చెప్తున్నాడు? నేను నీ యొద్ద నుండి తీయబడతాను. ఎక్కడికి అనేది చెప్పలే, తీయబడతాను అన్నాడు. సరే, మరి ఏలియా చెప్పింది అంతవరకే. ప్రవక్తల శిష్యులు చెప్పారు. ఏం చెప్పారు? 2వ అధ్యాయం 3వ వచనంలో బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏం చెప్పారో చూడండి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి
నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడి అనేను. బేతెల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఏమంటున్నారు? ఏలియా పరమునకు కొనిపోబడతాడు అని చెప్పినట్లుగా ఇక్కడ రాయబడింది. సరే, తర్వాత ఇక్కడ ఎరికో శిష్యులు ఏం చెప్పారో చూద్దాం. అదే అధ్యాయంలో 5వ వచనం. ఎరికోలోని ప్రవక్తల శిష్యులు, ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు? పరమునకు అంటున్నారు. బేతేల్లో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు కానీ ఎరికోలో ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు కానీ ఏం చెప్తున్నారు? నీ గురువు అయిన ఏలియాను పరమునకు దేవుడు తీసుకుని వెళతాడు అని చెప్పారో లేదో చూద్దాం. చెప్పినట్టుగా ఇక్కడ తర్జుమా చేయబడింది. ఆకాశునికి ఎత్తబడతాడని చెప్పిన ఇర్మియా శిష్యులు ఇట్లా అన్నారు అని చెప్పడు. ఎందుకంటే శిష్యులు ఆ మాట అనలే. ఆ రీతిగా తర్జుమాకారులు అక్కడ తర్జుమా చేశారు అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఇదే అధ్యాయం మీరు చూడండి 16-17 వచనాల్లో ఏలియా ఆకాశునికి ఎత్తబడిన తర్వాత ఈ శిష్యుల సమూహం ఏమంటున్నారో చూడండి. 16వ వచనం 17వ వచనంలో అతనితో ఇట్లనిరి, ఇదిగో ఎవరితో? ఎలీషాతో అంటున్నారు, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ యందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చాను. కనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతన్ని వెతికినను అతడు వారికి కనబడకపోయెను. ప్రవక్తల శిష్యులు ఏం చెప్పారు ఇక్కడ? అయ్యా, మా దగ్గర 50 మంది బలమైన వాళ్ళు ఉన్నారు. నీ గురువుని దేవునికి ఆత్మ ఒకవేళ ఎత్తుకుని వెళ్ళి ఏ లోయలోనో ఏ పర్వతం మీదో వేసి ఉంటాడు. వాళ్ళని పంపించి వెతికిస్తాం అని అడిగితే మొదట వద్దన్నాడు. ఎలీషా ఒప్పుకునేంత బలవంతం చేశారు. విధి లేక ఒప్పుకున్నాడు ఎలీషా. ఎట్టకేలకు వారు 50 మందిని పంపించారు. లోయల్లో, కొండల్లో 3 దినాలు పరిసర ప్రాంతం అంతా వెతకడం జరిగింది, కనబడలే. ఇప్పుడు ఒకటి ఆలోచన చేద్దాం మనం. ప్రవక్తల శిష్యుల బృందం నీ గురువు నేడు దేవుడు పరలోకానికి తీసుకుని వెళతాడని చెప్పడం నిజమైతే వీళ్ళు ఈ మాట ఎందుకు చెప్తారు? మేము మా దగ్గర ఉండే వాళ్ళు పంపిస్తాను, వాళ్ళు వెతకతారు, ఏ లోయలోనో ఏ కొండ మీదనో ఉంటాడేమో, దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళి పెట్టుంటాడేమో. ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయి కదూ. ఏదో ఒకటి కరెక్ట్ అంతే. ప్రవక్తల శిష్యులు ఏలియాను దేవుడు పరలోకాన్ని తీసుకుని వెళతాడు అని చెప్పింది నిజమైతే మరి భూమి మీద వెతకడానికి మనుషులు ఎందుకు పంపిస్తారు? అంటే వీళ్ళు భూమి మీదకి మనుషులు పంపించింది నిజమైతే వారు చెప్పింది అక్కడ పరమునకు అనేది కాదు, అది తర్జుమా ఫాల్ట్. ఆకాశమునకు అని రాయాలి. ఇర్మియా ప్రవక్త ఏదైతే చెప్పాడో, ఏలియా ఎత్తబడతానని ఎందుకని చెప్పాడో, శిష్యుల బృందము కూడా వెతకడానికి బలవంతం చేసి 50 మందిని పంపించి వెతికిచ్చారు కనుక వారి ఉద్దేశం ఏమిటంటే అక్కడ ఆకాశమునకు ఎత్తబడతాడనేదే చెప్పడం జరిగింది. ప్రవక్తలకు తెలియదా? నేడు నీ గురువుని అని చెప్పారు కదా, ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎక్కడికనే తెలియకపోయినా ఎత్తబడతాడనే విషయం తెలియదా? పరలోకానికి వెళ్ళడనే విషయం తెలియదా? పరలోకానికి వెళ్ళడనే విషయం ప్రవక్తలకి తెలియదా? ఎందుకు తెలియదు? వాళ్ళు రాసిన పుస్తకాలే కదా మనం బైబిల్ చదువుకుంటున్నాం. ఏమని చదువుతున్నాం? 1 కొరింథీ 15:50లో ఏముంది? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్త మాంసములు పరలోక రాజ్యానికి చేరలేవు. అందుకని యేసు ప్రభు తన రక్తం అంతా చివరి బొట్టు వరకు సిలువలో చిందించి రక్తములు లేని వాడై ఎముకలు, చర్మము, మాంసం కలిగిన ప్రధాన దేహముతో పరలోకానికి వెళ్ళాడు. భూతమని భయపడుతూ ఉంటే తోమా దగ్గరికి వచ్చి చూడ్డానికి భయపడుతుంటే శిష్యులు కూడా అయ్యా నాకున్నట్టుగా భూతానికి ఎముకలు, మాంసం ఉండవచ్చు, చెక్ చేసుకోండి అన్నాడు. ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, రక్తం లేదు. ఎందుకని? సిలువలో రక్తం అంతా చిందించేశాడు,
పునరుద్ధాన దేహానికి రక్తము ఎంత మాత్రము ఉండదు. పునరుద్ధాన దేహానికి అంతరింద్రియాలు ఉండవు. కనుక తలుపులు వేసుకుని కిటికీలు వేసుకున్నా గోడలోంచి వచ్చేస్తుంది ఆ దేహం. ఆ గోడలోంచి తలుపులు బిగించున్నా వచ్చేస్తుంది ఆ దేహం, వెళ్ళిపోతుంది. కనబడగలదు, అదృశ్యం కాగలదు. ఆ యొక్క దేహానికి భూమి ఆకర్షణ శక్తి ఉండదు. గాల్లో ప్రయాణం చేయగలదు, భూమి మీద నడవగలదు. పునరుద్ధాన దేహం యొక్క మహిమ అలాంటిది. 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనని ఎరువు. ఏలియా చనిపోకుండా ఆయన శరీరంలో రక్త మాంసాలు ఉంటే ఆ రీతిగానే పరలోకానికి ఎట్లా వెళ్ళగలడు? దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం కదా. దేవుని వాక్యానికి విరుద్ధం. అలాగే హెబ్రీ 9:27 కూడా చూస్తే మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అని రాయబడింది. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఏలియా పరలోకానికి ఎట్లా వెళ్తాడు? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఆదాము చనిపోయినాడు, నోవా చనిపోయినాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయినారు, మోషే చనిపోయినాడు, దావీదు, దానియేలు చనిపోయినారు, ఇర్మియా చనిపోయినాడు, యెషయా చనిపోయినాడు, హెజ్కేలు చనిపోయినాడు. పరిశుద్ధులందరూ చనిపోయిన తర్వాత యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడంటే, పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. యేసు ప్రభు ఏమన్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు అన్నాడు. అంటే ఏలి ఎక్కడికి పోయి ఉన్నాడు? పరలోకానికి వెళ్ళి ఉంటే ఆ మాట అంటాడా? ఏలియా పరలోకానికి వెళ్ళి ఉంటే, మోషే పరలోకానికి వెళ్ళి ఉంటే దేవుడి మాట చెబుతాడు. ఇక్కడ వాళ్ళు వెళ్ళారు అని అన్నారు అని అంటే ఎవరన్నా ఈ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అర్థం. కాబట్టి యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి ఈ మాట ప్రకారంగా యేసు ప్రభు కాలం నాటికి పరదేశంలో ఉన్న భక్తులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళి ఉండలేదు. అందులో ఏలియా కూడా ఉన్నాడు. కాబట్టి ప్రవక్తల శిష్యులు పరమునకు వెళతాడని చెప్పిన మాట కాదు, అది ఆకాశమునకు ఎత్తబడతాడు అనేది వారు చెప్పి ఉండాలి. తర్జుమా ఫాల్ట్. కాబట్టే వారి యొద్ద ఉన్న 50 మందిని 3 దినాలు వెతక పంపించారు. పరలోకానికి వెళ్తాడని చెప్పింది వారు నిజమైతే ఎక్కడికి వెళ్ళాలి? వెతకడానికి పరలోకానికి వెళ్ళాలి, కొండల మీద లోయల్లో కాదు. కాబట్టి ఏలియా పరమునకు ఎత్తబడలేదు. ఈ విషయాన్ని మనం రూఢిగా తెలుసుకోవాలి. అసలు ఎందుకండి ఆ భక్తుడు పరలోకానికి వెళ్ళాడా లేదా? మదర్ తెరిస్సా పరలోకానికి వెళ్ళిందా లేదా? పోపు చనిపోతే పరలోకానికి వెళ్తాడా? వాళ్ళు ఇంకెవరైనా మంచోడు చనిపోతే పరలోకానికి వెళ్తాడా? టాటా మంచోడు కదా, చనిపోయినాడు, పరలోకానికి వెళ్తాడా? ఎందుకు ఈ చర్చలు? మనం పరలోకానికి వెళ్తామా లేదా మన గురించి ఆలోచన చేసుకుంటే మనకు మేలు కదా. ఊళ్ళో వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా లేదా ఒకసారి అనుకోండి, అంతేగాని దాని మీద చర్చ ఎందుకు జీవితకాలం అంతా? మనం పరలోకానికి వెళ్తామా లేదా ఇది స్వపరీక్ష చేసుకోవాలి. అది మనకు దీవెనకరం. మనం పరలోకానికి వెళ్ళే వారముగా ఉండాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చెబుతుంది, పరలోకమునందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. పరలోకములో దేవుని చిత్త ప్రకారం మనం చేయొచ్చు ఉండి కాలాన్ని గడిపినట్లయితే పరదేశికి వెళతాము, తీర్పు దినమందు కుడివైపు నిలబడతాము. నా తండ్రి చేత దీవించబడిన వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరచబడిన నూతన భూమిని ఆకాశమును స్వతంత్రించుకుని అని ఆహ్వానించబడతాం. ఇది క్రమము, ఇది ఒక ప్రాసెస్. ఇది పరలోకములో ప్రవేశించాలంటే ఏలియా అప్పుడే పరలోకానికి వెళ్ళాడు. ఏ పరలోకానికి వెళ్ళాడు? ఇంకా నూతన భూమి నూతన ఆకాశం రాలేదు కదా. నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరుస్తాను, ఇంకా సిద్ధపరుస్తూనే ఉన్నాడు కదా. ఎన్నో వాక్యాలకి విరుద్ధం అవుతుంది ఆ వాదన. కాబట్టి మీరు రూఢిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏలియా పరమునకు ఎత్తబడలేదు, ఆకాశమునికి ఎత్తబడ్డాడు. దేవుడు ఆయన్ని హనోకు వలె ఎక్కడో మరుగు చేశాడు. ఆయన మరలా రావాలి కాబట్టి, దేవునికి తెలుసు కాబట్టి, బాప్తిస్మా యోహానుగా ఆయన మరలా జన్మించాలి కాబట్టి అప్పటి వరకు ఆయన ఎక్కడో మరుగు చేశాడు దేవుడు. చనిపోతే పాతాళానికి వెళ్ళాలి. పాతాళం నుండి తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడో? ఏ మనిషి తప్పించుకోలేడు. చనిపోతే పాతాళానికి వెళ్ళాలి. రక్తం లేని పునరుద్ధాన దేహంతో అయితే పరలోకానికి వెళ్ళాలి. పరిశుద్ధులైతే అటు చనిపోకుండా అటు
చనిపోకుండా మరి రక్తాన్ని విడవకుండా పరలోకానికి కానీ పాతాళానికి కానీ వెళ్ళడానికి వీల్లేదు, భూమి మీదే ఉండాలి. ఎన్నో వాక్యాలకు విరుద్ధం అవుతుంది ఆ వాదన. కాబట్టి అవన్నీ మనకు అక్కర్లేదు, సత్యం తెలుసుకుందాం. అయితే మన జీవితాన్ని చెక్ చేసుకుందాం. నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నానా లేదా, నేను పరలోక రాజ్యానికి చేరుకుంటానా లేదా, నరకాన్ని తప్పించుకుంటానా లేదా అని మనం ఎవరి మట్టుకు మనం సపరీక్ష చేసుకోవాలి. అది మనకి మేలుకరం. కానీ టాటా చాలా మంచోడు, పరలోకానికి వెళ్ళుంటాడా పాస్టర్ గారు? నీవెవరు నేనెవరు తీర్పు తీర్చడానికి? మనకు తెలియదు ఏ మనిషి యొక్క పరిపూర్ణమైన జీవితం మనకు తెలియదు. అన్నీ తెలిసిన దేవుడు చెప్పాలి ఆ మాట. కాబట్టి మన మట్టుకు మనం వ్యక్తిగతంగా సపరీక్ష చేసుకుందాం. నేను నరకం తప్పించుకోవాలి, నేను పరలోకం చేరుకోవాలి, దేవుని యొక్క రాజ్యంలో నేను ఆనందించాలి యుగ యుగములో. అందుకొరకు నేను దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని చిత్తాన్ని ప్రేమించాలి అనేటువంటి తీర్మానం చేసుకుందాం. అది మనకు మేలుకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఇదివరకు మనం ధ్యానం చేసాం కాబట్టి ఆ ప్రాసెస్ నేను వదిలిపెట్టి అవసరమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే గిల్గాల నుండి బేతెలికి పోవడం, బేతెల్ నుండి ఎరుకోకు పోవడం, ఎరుకో నుంచి యార్దాన్ నదికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ మనం ఇదివరకు ధ్యానం చేసి ఉన్నాం. సమయం చాలదు కాబట్టి అవసరమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తర్వాత ఏలియాని ఎలీషా ఏమడిగాడు? ఎత్తబడక మునుపు మనం చూసినట్లయితే 9వ వచనం నుంచి 12వ వచనం వరకున్న వాక్య భాగం. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగువని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చునట్లు దయచేయము అనేను. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు కలుగును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. కొన్ని పర్యాయాలు మన కోరికలు ఎట్లుంటాయంటే ఇచ్చేవారికి కూడా అసాధ్యం అనిపిస్తాయి. యేసయ్యని అడిగారు. యేసయ్యని వచ్చి, అయ్యా ఇక్కడంటే వదిలేసి పరలోకంలో నా 2 కుమారులు నీకు, ఒకడు లెఫ్ట్ హ్యాండ్ ఒకడు రైట్ హ్యాండ్ ఉండాలి, నీ కుడి పక్కన ఒకడు నీ ఎడం పక్కన ఒకడు కూర్చుండడానికి సెలవు ఇమ్మంటే ఏమన్నాడు యేసు ప్రభు? అది నా చేతిలో లేదన్నాడు. అది నా చేతిలో లేదన్నాడు. ఇప్పుడు ఎలీషా ఏలియాని అడుగుతున్నాడు, అయ్యా నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమంటున్నాడు. ఏలియా ఏమంటున్నాడు? నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. నేను వెళ్ళిపోతున్న క్రమంలో నీకు కనబడితే నీకు ఆ ప్రకారం కలుగుతుంది, కనబడకపోతే నీకు దొరకదు. కనబడ్డని ఏలియాకి తెలుసు. ఎందుకంటే ఈయనకి ఏలియా ఆత్మ ఇస్తే ఈయనే బాధించి యోహాను అయిపోతాడు. యేసు ప్రభు అప్పుడే జన్మించాల్సి వస్తుంది, కొత్త నిబంధన అప్పుడే మొదలవ్వాల్సి వస్తుంది. చాలా కాలం ఉంది ఇంకా. గలతీ 4:4 ఏం చెప్పాడు? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపెను. కాలం పరిపూర్ణం కాకుండా నీవు ఏలియా కాలంలోనే యేసు ప్రభు వచ్చేస్తే ఎట్లా? పాత నిబంధనలోనే యేసు ప్రభు వచ్చేస్తే ఎట్లా? కనుక కాలం అనేది ఒకటి నిర్ణయించబడింది. అప్పటి వరకు జరగవలసినవన్నీ జరగాలి, ఆ మీదటే యేసు ప్రభు వస్తాడు. కాబట్టి ఎలీషా అడుగుతున్నాడు, ఏమడగాలి? వాస్తవానికి దేవుని ఆత్మను అడగాలి, భగవంతుని ఆత్మను అడగాలి. ఈయన ఏమడుగుతున్నాడు? భక్తుని ఆత్మను అడుగుతున్నాడు. భగవంతుని ఆత్మ గొప్పదా, భక్తుని ఆత్మ గొప్పదా? ఆ మధ్య యేసన్న చనిపోయినప్పుడు ఆ తర్వాత ఒక ఆయన అన్నాడు నాతో, సార్ యేసన్న ఆత్మ ఆ పాస్టర్లో ఉంది సార్ అని. యేసన్న ఆత్మ ఆ పాస్టర్లో ఉందంట. మదర్ తెరిసా ఆత్మ నిర్మల కుమారిలో ఉందంట. ఇవంటే మదర్ తెరిసా తర్వాత దానికి ఇన్ఛార్జి కూడా నిర్మల కుమారి అక్కడ. ఇట్లా కొంతమంది చెబుతున్నారు. పెద్ద భక్తులు చనిపోతే వారి శిష్యుల్లో వాళ్ళ యొక్క ఆత్మ బైబిల్కి విరుద్ధమా కాదు? అది చనిపోయిన వారి యొక్క ఆత్మ ఎక్కడుండాలి? పాతాళలోకంలో, అటు వేదనకరమైన స్థలంలో కానీ పరదేశంలో కానీ ఉండాలి. మరి ఆయన ఆత్మ శిష్యుడిలోకి ఎట్లా పరకాయ ప్రవేశం చేస్తుంది? పరకాయ ప్రవేశం అనేది లేదు. ఇక్కడ ఎలీషా దేవుని ఆత్మను కోరుకొనివలసి ఉండగా భక్తుని ఆత్మను కోరుతున్నాడు. ఇక్కడ ఏలి అంటున్నాడు కష్టతరముగా ఉన్నది, అది జరగదు. అది
భక్తుని ఆత్మను మనం కోరుకుంటే ఏమొస్తుంది? ఒకవేళ అనుకుందాం, నీ దృష్టికి కొంతమంది ఉన్నారుగా, వాళ్ళ దృష్టికి భక్తులు పరమ భక్తులు, సమాజం దృష్టిలో పరమ దుర్మార్గులు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెరసాల్లో ఉన్నారుగా కొంతమంది. ఇంకా ఒకవేళ ఆయన ఆత్మే నీకు పడితే దెయ్యం పట్టినట్టే. నీ దృష్టికి భక్తుడే, సమాజం దృష్టిలో దుర్మార్గుడు. ఆయన ఆత్మ నీకు పట్టిందంటే నీకు దెయ్యం పట్టినట్టు లెక్క. కావాలనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అట్టయితే వద్దు అంటారు. అట్టయితే వద్దు అంటే మనం కోరుకోవాల్సింది ఏమిటి? అసలు పరిస్థితి ఎట్టుందంటే మనం దేవుని ఆత్మను కోరుకోవాలి. కొంతమంది అమ్మో దేవుని ఆత్మ కూడా నాకు వద్దు, దేవుని ఆత్మ వస్తే నేను భాషలో మాట్లాడతానేమో, కాబట్టి భయం, అమ్మో దేవుని ఆత్మ నాకు వద్దు, నేను ఎగరతానేమో, భాషలో మాట్లాడతానేమో, ఇంకేదైనా వరం వస్తుంది. కొంతమంది భయం, దేవుని ఆత్మను పొందుకోవడానికే భయపడుతున్నటువంటి దినాల్లో భక్తుల ఆత్మ కావాలంట. భక్తుల ఆత్మ కావాలి. భక్తుల ఆత్మలు వద్దు మనకు. ఆ భక్తులు ఎంత గొప్పవాడైనా మనకు భగవంతుని ఆత్మ కావాలి. భగవంతుని ఆత్మను మనం కోరుకుంటే మనం దీవించబడతాం. ఎంతగా దీవించబడతామంటే రోమా 8:9, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు మనం ఏ ఆత్మను కోరుకోవాలి? యేసు ఆత్మను కోరుకోవాలి. అప్పుడు మనం యేసుకు చెందిన వారం అవుతాం. యేసు ఆత్మ మనకు లేకపోతే మనం యేసుకు చెందని వారం అయిపోతాం. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ స్వభావం కలిగిన వారం అయిపోతాం, శరీర స్వభావం కలిగిన వారము కాము. కాబట్టి మనకి ఏ ఆత్మ కావాలి? ఏ ఆత్మ మనకు మేలుకరము? దేవుని ఆత్మ, భగవంతుని ఆత్మ, భక్తుని ఆత్మ కాదు. అలాగే రోమా 8:14, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడెదరో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని యొక్క ఆత్మ మనల్ని తన సత్య మార్గములో, పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది కనుక మనం దేవుని కుమారులం అయిపోతాం. దేవుని ఆత్మ మనకు లేకపోతే దేవుని మార్గంలో నడవలేము, దేవుని కుమారులముగా గుర్తింపు రాదు. కాబట్టి మనం భగవంతుని ఆత్మను కోరుకోవాలన్నా భక్తుని ఆత్మను కోరుకోవాలి. భగవంతుని ఆత్మను కోరుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని గ్రంథములోని సత్యం మనం తెలుసుకోవాలంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు లేకపోతే దేవుని గ్రంథంలోని సత్యం మనకేమీ అర్థం కాదు. వాళ్ళు చూచడం మటుకు చూతురు కానీ, వాళ్ళు చదువుట మటుకు చదువుతురు కానీ, వారు వినుట మటుకు విందురు కానీ గ్రహించుకోరు, తెలుసుకోరు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను. దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే దేవుని సంగతులు వివేచింపనెరుగుదురు. కనుక మనం దేవుని కుమారులుగా గుర్తింపు పొందాలన్నా, దేవుని ఆత్మచేత నడిపించబడాలన్నా, మనం దేవుని యొక్క సంగతులు తెలుసుకోవాలన్నా, ఆత్మ స్వభావం కలిగిన వారముగా మనం మారిపోవాలన్నా, క్రీస్తుకు చెందిన వారముగా దీవించబడాలన్నా మనకు కావాల్సింది భగవంతుని ఆత్మ, భక్తుని ఆత్మ కాదు. ఎలీషా ఇంకా శిష్యరికంలోనే ఉన్నాడు గనక ఎలీషా ఏలియాని, అయ్యా నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలని అడగడం జరిగింది. కానీ ఏలియా చూడండి అక్కడ జరిగిన మాట 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. గిల్గాలు నుంచి బయలుదేరారు ఏలియా ఎలీషాలు. అప్పుడు ఏలియా అన్నాడు ఎలీషాతో, ఎలీషా బేతెలికి వెళ్ళమంటున్నాడు దేవుడు, నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్తానంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అన్నాడు. సరే బేతెలికి వెళ్ళారు. బేతెలికి వెళ్ళిన తర్వాత ఎలీషా, దేవుడు నన్ను ఎరికోకి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అన్నాడు. సరే ఎరికోకి వెళ్ళారు. ఎరికోకి వెళ్ళిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, అయ్యా దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అన్నాడు. యోర్దానికి సాగి వెళ్ళారు. యోర్దాన్ నదిని దుప్పటితో కొట్టాడు, మడతబెట్టి కొట్టాడు ఏలియా. యోర్దాన్ నది 2 భాగాలుగా ఎర్ర సముద్రం ఇచ్చినట్లుగా మార్గం ఇచ్చింది.
ఆ నీళ్ళలో ఎత్తైన నీళ్లు నిలబడి ఉన్నాయి, ఈ పక్క ఆ పక్క. ఏలియా నడిచి వెళుతున్నాడు. ఎలీషా ఆగిపోతాడు అనుకున్నాడు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని స్థిరముగా చెప్పిన వాడు ఏలియా వెనకాల పడి వెళ్తున్నాడు. ఆ నీటి మధ్య దాటారు యోద్ధ అన్నది. ఇక ఎలీషా విడువడని చెప్పి తెలుసుకుని దేవుడు ఏం చేశాడంటే, అంతగా హత్తుకుపోయినటువంటి గురు శిష్యులను దేవుడు ఎట్లా వేరు చేశాడు? అగ్ని రథములను, అగ్ని గుర్రములను పంపించి వారిద్దరిని వేరు చేశాను. వేరు చేశాడు. అగ్ని రథములు వచ్చి, అగ్ని గుర్రములు వచ్చి వారిద్దరిని వేరు చేసి, ఎక్కడి నుంచి వచ్చేవి? దేవుని దగ్గర నుంచి. దేవుని యొక్క గుర్రములు, అగ్ని గుర్రములు, దేవుని యొక్క అగ్ని రథములు వచ్చి ఈ యొక్క ఇద్దరు పాత్రల్లో మధ్యన చేరి వేరు చేసి, అప్పుడు సుడిగాలి వచ్చింది. ఎవరిది ఈ సుడిగాలి తెలుసు? ఎలీషా ఎవరో, ఏలియా ఎవరో. పొరపాటున ఈ సుడిగాలి ఎలీషాని ఎత్తుకొని పోతే ఆకాశానికి ఏలియా మిగిలిపోతాడు. సుడిగాలికి తెలుసు ఎవరు ఏంటి అనేది. దేవుని కార్యాలు చక్కగా నెరవేరుస్తుంది ప్రకృతి. దేవుడు ఏమి చెబితే, నా ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. దేవుని ఆజ్ఞను తుఫాను నెరవేరుస్తుంది, ఉప్పిన నెరవేరుస్తుంది, సముద్రం యొక్క అలలు నెరవేరుస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞను పక్షులు నెరవేరుస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞ సింహాలు నెరవేరుస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞ సమస్త ప్రకృతి నెరవేరుస్తుంది. కనుక సుడిగాలి వచ్చి ఏలియాను చూచి గుర్తించి ఏలియాను అలాగే పైకి ఆకాశం తీసుకుని వెళ్ళిపోయింది. చూశాడు, పోయేదా కనబడ్డాడు అంతే. ఆ తర్వాత కనబడలా. నీకు కనబడితే నేను నీకు నువ్వు అడిగినట్లుగా ఆత్మ వస్తుంది, కనబడకపోతే రాదు. కనబడలే. నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయిల్కి రథములు గుర్రములు నీవే కదా అని విలపించాడు. అయితే ఇతడు అడిగింది, ఎలీషా ఏమడిగాడు? ఏలి యొక్క ఆత్మను అడిగాడు. ఏమనుగ్రహించబడింది? దుప్పటి. ఏలియా దుప్పటి అనుగ్రహించబడింది. ఎందుకు అనేది ఆలోచన చేద్దాం. 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. 11వ వచనం చదువుకున్నా, 12 చదువుతున్నా. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. ఆనాటి ఇజ్రాయెల్కే కాదు, నేటి ఇజ్రాయెల్ కూడా గుర్రములు, రౌతులు, సైన్యం అంతా దేవుడే. దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నాడు ఇజ్రాయెల్ దేశం చుట్టూ. అందుకని శత్రు దేశాల వాళ్ళు బాంబులు వేసినా, మిస్సైల్స్ వేసినా, రాకెట్లు వేసినా ఇజ్రాయెల్ దేశం చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండి ఐరన్ డోము, ఐరన్ బీము, ఇక ఏదో పేర్లతో వాటన్నిటినీ సరిహద్దులు వెలుపలే పడేస్తున్నాడు. వీరికేం నష్టం జరగడంలే. ఆనాటి ఇజ్రాయెల్కే కాదు, నేటి ఇజ్రాయెల్కి కూడా రథములు, రౌతులు దేవుడే ఉన్నాడు. 12వ వచనం. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేశాను. తన పై వస్త్రాన్ని తీసి 2 తునకలుగా చేశాడు. ఇది ఇజ్రాయెల్కి యొక్క అలవాటు. వారికి దుఃఖం వచ్చిందంటే ఏం చేస్తారు? బట్టలు చించేసుకుంటారు. అది చిన్నప్పుడు మనం చేసే పని. చిన్నప్పుడు మనం చేసే పని ఇజ్రాయెల్ పెద్ద అయినా కూడా చేస్తూ ఉంటారు. వారికి కష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, ఇంకా కొంతమంది గుండు కొట్టించేసుకుంటారు. తల బోడి అవుతుంది కానీ తలంపుల బోడి కావు. అవ్వాల్సిన తల బోడి అయినా కాకపోయినా తలంపుల బోడి అవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ వస్త్రం చించుకున్నాడు. తన పై వస్త్రాన్ని 2 తునకలు చేశాడు, పడేశాడు. అంత మనసు కష్టపడింది ఎలీషాకి. ఆ రీతిగా మనుషుల మధ్యకి వెళ్ళడం అవమానం ప్రవక్తకి. ఒక ఇజ్రాయేలీకి కూడా, ఒక వ్యక్తిగా కూడా అవమానం. చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని వెళ్ళడం అవమానం, చాలా అవమానం. అందులో ప్రవక్త శిష్యుడికి ఇంకా అవమానం. అందుకు ఇవ్వబడింది ఏలియా దుప్పటి. అయ్యా, ఆ దుప్పటి కప్పుకొని సగౌరవంగా నువ్వు మానవ సమాజానికి వెళ్ళు అని దుప్పటి ఆడించబడింది. ఈయన వస్త్రాలు దించుకొని ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు కనుక ఆడించి దుప్పటి అనుగ్రహించబడింది. ఆ దుప్పటి కప్పుకొని యోర్దాను దాకా వచ్చాడు. అదే దుప్పటితో మళ్ళా యోర్దానాన్ని కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. దుప్పటి కాదు అద్భుతం చేసింది, దేవుడు అద్భుతం చేశాడు. ఆ దుప్పటి మాత్రం ఎలీషా కప్పుకోవడానికే ఇవ్వబడింది. ఒకవేళ ఏలియా దుప్పటి ఎలీషా చేతికి వచ్చిన తర్వాత నదిని కూడా చీల్చే శక్తి కలిగిన దుప్పటి అదే అయితే ఇప్పటికీ ఆ దుప్పటి
అంచెలంచెలుగా ధనవంతుల చేతుల్లోకి మారుతూ ఉండేది, కొనుక్కుంటూ ఉండేవాడు. టాటా బిర్లాలు కొనేసి ఉండేవాళ్ళు, బిల్ క్లింటన్ కొనేసి ఉండేవాడు. వాళ్ళ చేతులను దుప్పటి తీసి కొడతా ఉండేవాళ్ళు. వాళ్ళకి వ్యాపారంలో పోటీ ప్రపంచంలో ఎవరైతే ఎదురవుతారో వాళ్ళని దుప్పటితో కొట్టారంటే వెళ్ళిపోవాల్సిందే. అంటే ఆ దుప్పట్లో మహిమ ఉంటే, అంత మహిమ గల దుప్పటి అయితే కొనుక్కోరా? దుప్పట్లో లేదు మహిమ, దేవుడు ఆ కార్యం చేసేది. మోషే కర్ర ఇట్లా తాగితే సముద్రం దాటిపోయింది. ఇప్పుడు ఆ కర్ర ఏది? ఆ కర్ర కానీ ఉంటే దాన్ని కూడా కొనుక్కుందరు. కర్రలో కాదు, దేవుళ్ళలో ఉండేది. ఆ తర్వాత నువ్వు నేను ఆ కర్రను చాపితే సముద్రం కాడికి పోయి అది మనకేమి మార్గం దారి చూపించదు. ఆనాటికి అవసరాన్ని బట్టి దేవుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి ఇక్కడ దుప్పటి ఎందుకు అనుగ్రహించబడిందంటే ఆ దుప్పటి ఎలీషా యొక్క గౌరవం కొరకు. ఆయన వస్త్రహీనుడిగా ఉన్నాడు కనుక దాన్ని కప్పుకొని అతడు సమాజంలోనికి వెళ్ళడానికి అనుగ్రహించబడింది. ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఏలియాని కోల్పోవడం ఆయనకి ఇష్టం లేదు, అందుకని విడవలేదు. కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఎత్తబడ్డాడు ఏలియా. ఇప్పుడు ఎలీషా ఒంటరి వాడైపోయాడు. నేను గురువునే కోరుకుంటే నాకు ఆయన దుప్పటి మాత్రమే ఇంతకాలం శిష్యరికం చేస్తే దొరికింది అంతేనా అని ఒక రకమైనటువంటి దుఃఖంలో ఉన్నాడు. కనుకనే తన వస్త్రాన్ని కూడా చించుకున్నాడు, దుఃఖంతో ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మోషే చనిపోయిన తర్వాత యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకును తోడైందును. దేవుని తోడు కోరుకోవాలి ఎలీషా. అయ్యా ఏలియా వెళ్ళిపోయినాడు, నువ్వే తీసేసావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నీవే నాకు దిక్కుగా ఉండాలని అడిగి ఉంటే ఎంత బాగుండేది. మనకు భక్తుల తోడు కాదు, భగవంతుని తోడు మనకు కావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో యేసు చెప్తున్న మాట చూడండి. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ నేను ఆయనకి ఇష్టమైన కార్యం చేయుచున్నాను గనుక ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఏమంటున్నాడు ఆయన? నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. నిజమేనా ఇది? యేసు చెప్పిన మాట నిజమేనా? యేసు ప్రభుని ఎప్పుడు విడిచిపెట్టలా దేవుడు. కానీ అప్పుడు సిలువ వేయబడలేదు కాబట్టి యేసు చెప్పిన మాట ఇక్కడ కరెక్టే. అప్పటికి విడిచిపెట్టలే, భవిష్యత్తులో కూడా విడిచిపెట్టని చెప్పలే. భవిష్యత్తులో ఒకసారి విడిచిపెట్టేశాడు సిలువ మీద. 3 మాటలు అయిపోయిన తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పినట్లుగా తండ్రి అయిన దేవుడు మనందరి పాపలు ఆయన మీద మోపడానికి ముందుగా ఆయన విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత పాపములు మోపినాడు. అప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నేలా విడిచితివి అని అప్పుడు అన్నాడు. అప్పుడు విడిచిపెట్టాడు. అప్పటిదాకా విడిచిపెట్టలేదు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం 3వ మాట వరకు, పాపములు మోపబడేంత వరకు వారు విడిచిపోలేదు. దేవుడు అప్పుడు విడిచిపెట్టేశాడు. కానీ యేసుకి అంతవరకు ఎందుకు తోడుగున్నాడు? దేవునికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయవాడుగా ఉన్నాడు గనుక. ఆయన పేరు యేసుక్రీస్తు కనుక కాదు, నేను ఆయన కార్యమును ఎప్పుడు నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ప్రార్థనలో ఒక మాట అంటే చాలు, విడువను ఎడబాయనని అన్నావు కదా, నీవు నన్ను విడువక ఎడబాయకు నాతో కూడా ఉండు, నేను ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా అని ప్రార్థనలు అంటే సరిపోద్దా? విడువను ఎడబాయని అన్నాడు కదా, కాబట్టి మనం ఏం చేసినా ఏం మాట్లాడినా మన బ్రతుకు ఎట్లా ఉన్నా విడువని ఎడబాయని దేవుడుగా ఉంటాడా నీకు? ఎవరికి ఉంటాడు ఆయన? యేసు ప్రభువుకి ఎందుకున్నాడు? దేవుని కార్యమును ఎల్లప్పుడూ చేయవాడుగా ఉన్నాడు గనుక ఆయనను విడిచిపెట్టలేదు. నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నీవు ఏం చేయాలి? దేవుని కార్యములు చేయవాడుగా ఉండాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి. అప్పుడు ఆయన నీ కుడి చేతును పట్టుకుంటాడు, బ్రతుకు పర్యంతం ఆయన నీకు తోడుగా ఉంటాడు, సదాకాలము ఆయన మీకు తోడుగా ఉంటాడు, ఇమ్మానుయేలుగా. హెబ్రీ 13:5 చదివి నేను ముగిస్తాను. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎనడను ఎడబాయను అని ఆయన చెప్పాను. దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ధనాపేక్ష విడిచిపెట్టాలంట. ఎందుకు ధనాపేక్ష?
సమస్త కీడులకు మూలం. వెరీ గుడ్. సమస్త కీడులు నీలో ఉంటే దేవుడు వచ్చి నిన్ను ఎట్లా పట్టుకోగలడు? అతి పరిశుద్ధుడైన దేవుడు సమస్త కీడులకు మూలమైన ధనాపేక్షను విడిచిపెడితే అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు గనక నిన్ను పట్టుకొని ఆయన విడువని ఎడబాయని దేవుడిగా ఉంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఈ చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలియా పరమునకు వెళ్ళలేదు అనేది మన రూఢిగా, ఇంకా రాబోయే ప్రసంగాలు అది కూడా కొన్ని మాటలు మనం యాడ్ చేసుకుందాం. అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మనం పరలోకానికి వెళ్ళే వారముగా ఉండాలంటే మత్తయి 7:21 ప్రకారంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వారముగా ఉంటే నరకాన్ని తప్పించుకొని పరలోకాన్ని చేరుకోగలుగుతాం. తర్వాత రెండవది, భక్తుల ఆత్మలు కాదు, భగవంతుని ఆత్మ మనం కలిగి ఉంటే ఆత్మ స్వభావం కలిగిన వారముగా ఉంటాం. దేవుని కుమారులముగా గుర్తింపు పొందుకుంటాం. దేవుని చేత దీవించబడతాం. మూడవది, భక్తులు కాదు మనకు తోడుగా ఉండాల్సింది. ఉంటే ఉంటారు. దేవుడు తోడు లేకుండా భక్తులు తోడు ఉంటే ఏం ప్రయోజనం? దేవుడు తోడుగా ఉంటే చాలు. నీ ఉంటే చాలు నాకు యేసయ్య, అంత మంచి పాట. దేవుడు ఉంటే చాలు మనకు. ఆయన ఉండాలంటే ఆయన కార్యమును నెరవేర్చుటట్టుకు సిద్ధంగా ఉండాలి. ధనాపేక్ష లేని వారమై ఉండాలి. అట్టి వారికి ఆయన విడువని ఎడబాయని దేవుడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ ప్రేమకు వందనాలు, స్తోత్రం ప్రభువా. దయల తండ్రి, కృపలనైనా మీ చిత్తాన్ని నెరవేర్చు వారముగా, నీ రాజ్యంలో చేరు వారముగా మమ్మల్ని నడిపించి దీవించండి ప్రభువా. మీ ఆత్మను కలిగిన వారముగా, ఆత్మ స్వభావం కలిగిన వారముగా, నీ కుమారులముగా గుర్తింపు పొందుకోవడానికి, దీవించబడడానికి సహాయం చేయండి ప్రభువా. మీ తోడును మేము కలిగిన వారముగా మా జీవితాంతం సంతోషంగా క్షేమంగా సాగిపోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ ఇదిగో, ధనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య